హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2023 పేపర్లో అడిగిన మ్యాథ్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 4/x² మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు a/x మైనస్ 2 ప్లస్ b/x ప్లస్ 2 ప్లస్ c/x ప్లస్ 1 దెన్ a ప్లస్ b మైనస్ c ఈక్వల్ టు ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మామూలుగా మనకి ప్రాబ్లం అనేది ఇక్కడ వరకే ఇస్తారు, రిమైనింగ్ ఇది మనం నోట్ చేస్తాం కదా. బట్ ప్రాబ్లంలో వాళ్ళే ఇచ్చేసారండి. అంటే x ప్లస్ 4/x² మైనస్ 4 ఉంది కదా. ఈ x² మైనస్ 4ని ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాసుకోవచ్చు కదా. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b² కదా. ఇది a అనుకుంటే ఇది b అనుకోండి, ఇది a ఇది b. a² మైనస్ b² అంటే ఏంటండి? x² మైనస్ b² అంటే 2² అంటే x² మైనస్ 4 కదా. అలా దీన్ని స్ప్లిట్ చేసామన్నమాట, x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని. నెక్స్ట్ ఎలా ఫ్రాక్షన్స్ రాసాం? a/x మైనస్ 2 ప్లస్ b/x ప్లస్ 2 ప్లస్ c/x ప్లస్ 1 అని రాసాము. దీని నుంచి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నోట్ చేయండి. ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? x ప్లస్ 4/x² మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, దీని ప్లేస్లో మనం డైరెక్ట్ ఏమని రాసుకోవచ్చు? x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని రాసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో. ఓకే, ఈక్వల్ టు ఇటువైపు ఏముంది? a/x మైనస్ 2 ఇలా ఉంది కదా. ఓకే, మనం ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది అంటే x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇటు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏముంటాయి అంటే a ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మనం a/b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 2 ఉంది కదా. అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 కదా. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. ఇలా ఈ 3 టైమ్స్ కూడా ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏబీసీ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ కండిషన్ నేను ఎక్స్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఓకే, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దేనిలో? ఈ ఈక్వేషన్లో. ఈ ఈక్వేషన్ ఏముంది? ఫస్ట్ అసలు ఆ ఈక్వేషన్ నోట్ చేయండి. ఏముందండి ఈక్వేషన్? ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు a ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 x ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ x మైనస్ 2 x ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ x మైనస్ 2 x ప్లస్ 2. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ ఉన్న ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కదా, సారీ ఎక్స్ ఉంది కదా. అంటే 2 ప్లస్ 4 ఈక్వల్ టు a ఆఫ్ ఎక్స్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో కూడా 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ప్లస్ 2 2 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ 2 మైనస్ 2 2 ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ 2 మైనస్ 2 2 ప్లస్ 2. ఓకే, 2 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత అండి? 6 కదా. 6 ఈక్వల్ టు ఇక్కడ చూడండి, a ఆఫ్ 2 ప్లస్ 2 అంటే 4 కదా. నెక్స్ట్ 2 ప్లస్ 1 అంటే 3. ఇలా నోట్ చేసేయండి. నెక్స్ట్ 2 మైనస్ 2 అంటే 0 కదా. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అలానే ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఇది ఒక్కటేనండి. అండ్ 6 ఈక్వల్ టు 4 3s ఎంత అండి? 12 కదా. అంటే 12 a వచ్చింది. ఓకే, దీని నుంచి మనం ఏ కావాలి కాబట్టి ఈ 12ని ఇటు పంపించండి. అంటే ఎలా రాసుకోవచ్చు? a ఈక్వల్ టు 6/12 అని రాస్తాం. 6/12 అంటే 1/2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 1/2 వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్, పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సేమ్ ఈ ఈక్వేషన్లోనే ఎక్స్ ఉన్న ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బి వాల్యూ వస్తుంది. మైనస్ 2 ప్లస్ 4 ఈక్వల్ టు a ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2. ఎక్స్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ మైనస్ 2 మైనస్ 2
-2 +2. ఓకే, ఇక్కడ -2 + 4 అంటే ఎంత అండి? 2 కదా. 2 = ఇక్కడ చూడండి మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ కూడా -2 0 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి? b ఆఫ్ -4 -1. ఓకే, 2 = మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 b వచ్చింది. దీని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? b ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి b = ఏం రాస్తాము? 2/4 రాస్తాం. అంటే ఏమవుతుందండి? 1/2 అవుతుంది. అంటే మనకి b వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? నెక్స్ట్ x = -1 సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ పైన ఇందాక ఏది ఈక్వేషన్ అయితే చెప్పామో ఆ ఈక్వేషన్లో x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో కూడా -1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? -1 + 4 = a ఆఫ్ -1 + 2 -1 + 1 ప్లస్ b ఆఫ్ -1 - 2 -1 + 1 ప్లస్ c ఆఫ్ -1 - 2 -1 + 2. ఓకే, ఇక్కడ చూసుకుంటే -1 క్యాన్సిల్ అయిపోతే ఈ టర్మ్ మొత్తం ఏమో 0 అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఇదే కదా, అది నోట్ చేయండి. -1 + 4 అంటే 3 కదండి. 3 = ఇక్కడ చూడండి c ఆఫ్ -3 1. ఓకే, అంటే 3 = -3c అవుతుంది. దీని నుంచి c = ఏమవుతుంది? -3/3 క్యాన్సిల్ అయిపోతే c = -1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు? b వాల్యూ తెలుసు, అలానే c వాల్యూ తెలుసు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? a + b - c ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, a + b - c = ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ప్లస్ b వాల్యూ ఎంత వచ్చిందండి? 1/2 వచ్చింది. c వాల్యూ ఎంత వచ్చింది? -1. ఇక్కడ -1 వచ్చింది కదా. దీని నుంచి సింప్లిఫై చేసుకుంటే 1/2 + 1/2 మైనస్ ఇంటూ మైనస్ +1. ఓకే, దీన్ని మీరు ఇంకా ఎల్సిఎం చేస్తే 2 1 + 1 + 2 అవుతుంది. ఓకే, 2 అంటే 4/2 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 2 వచ్చింది ఆన్సర్ మనకి. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. ఆన్సర్ మనకైతే 2 వచ్చింది. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఏ ఆప్షన్ రైట్ ఆన్సరో తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎంత ఇచ్చారండి? -1 ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ 0, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 1 ఇచ్చారు. మనకు వచ్చిన వాల్యూ 2 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలానే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ఇంకో 2024లో ఈసెట్ పేపర్లో 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.